ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో దర్శనానికి ఉన్న అన్ని మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా గత 3 సంవత్సరాల నుంచి టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. అంటే లక్కడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ టికెట్స్, అంగప్రక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ టికెట్స్, తిరుపతి తిరుమల అకామిడేషన్, ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్టోబర్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. నవంబర్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ అన్నింటినీ కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ఉన్న అన్ని మార్గాల గురించి ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా ఆగస్టు నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. అయితే ఈ టికెట్స్ ని ప్రతి రోజు 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు బ్రేక్ దర్శనం కి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటలకి 300 టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అండ్ అలాగే ప్రతిరోజు ఉదయం 9 గంటలకి 500 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 టోటల్ 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద ఒకేసారి పే చేసి బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా సేమ్ డే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆగస్టు నెల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయండి. ఇక సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 2 శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీలో హోమంలో పాల్గొని తిరుమలకి చేరుకొని సెప్టెంబర్ నెల స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక అక్టోబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు కూడా ఒకటి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 2 హోమం టికెట్స్ ద్వారా దర్శనం. ఈ 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న అవకాశాలకు సంబంధించి. లేదు అడ్వాన్స్ గా మేము ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా ఏ టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నాము అనే భక్తులకి కొండ కింద తిరుపతిలో ప్రతి రోజు కూడా 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాలలో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా నడక మార్గాలలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. టోకెన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి వెళ్ళాలి అన్నా వెళ్ళొచ్చు. మార్గ మధ్యంలో మీ టోకెన్ ఎక్కడ స్కాన్ చేయరు. అలా తిరుమలకి చేరుకున్నాక మీ టోకెన్ లో ఉన్న టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి
మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజు నడిచి వెళ్ళడానికి లేదండి. టోకెన్ తీసుకున్న రోజు మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలా స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద రిపోర్ట్ చేయాలి. అంటే SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరూ కూడా ATGH వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. అయితే ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోరండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్ ఆధార్ కార్డు ఉంది, మొబైల్ ఆధార్ చూపించి మేము టోకెన్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి. ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అయితే SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సేమ్ డే దర్శనంకి టోకన్స్ అనేవి ఇవ్వరు. మరుసటి రోజు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఉదయం ఆఫ్లైన్ లో ఇస్తారు. ప్రస్తుతం అయితే భక్తుల రద్దీని బట్టి ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. జూలై నెల మొత్తం కూడా ఏ తేదీలో ఎన్ని గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేది ఈ వీడియోలో ఇమేజ్ లో కూడా మీరు చూడవచ్చు. ఎవరైతే ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని తెల్లవారుజామున 4 లేదా 5 గంటల కల్లా ఆ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే ఆ టోకన్స్ తీసుకొని ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కోటా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి. అలాంటి భక్తులు ఏ టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 10 గంటలు పట్టొచ్చు, 15 గంటలు, 18 గంటలు, 20 గంటలు లేదా 24 గంటలు అంటే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం అనేది పడుతుంది. దీనిని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. అయితే ఈ టికెట్స్ ని ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో తిరుమలకి చేరుకొని వైకుంఠ 1 వద్ద రిపోర్ట్ చేయాలి. అయితే తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ఉదయం 6 లేదా 7 గంటల నుంచి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. 200 టికెట్సే కాబట్టి వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనేది చెప్పలేమండి. లేదు మేము అడ్వాన్స్ గా ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, తిరుపతికి వచ్చి ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆ టోకన్స్ తీసుకోలేము అండ్ శ్రీవాణి ట్రస్ట్ కి అంత అమౌంట్ పే చేసి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోలేము అనుకున్న భక్తులు మీకు ఎవరైనా VIPs అంటే MLA, MP, MLC, IAS, IPS, TTD చైర్మన్, బోర్డ్ మెంబర్స్ ఇలా ఎవరైనా VIPs తెలిసిన వాళ్ళు కన్నా ఉంటే వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ ద్వారా ₹300 దర్శనం కావచ్చు, ₹500 బ్రేక్ దర్శనం కావచ్చు చేసుకోవచ్చు. అయితే ఒక లెటర్ మీద 6 మెంబర్స్ ని అలో చేస్తారు. ₹300 దర్శనం కొరకు మీరు లెటర్ తీసుకొని ఉంటే ఏ తేదీలో దర్శనం ఉంటుందో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని JEO ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాలి. ₹500 బ్రేక్ దర్శనంకి మీరు లెటర్ తీసుకుంటే ఏ తేదీలో మీకు బ్రేక్ దర్శనం ఉంటుందో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని JEO ఆఫీస్ లో ఆ లెటర్ సబ్మిట్ చేయాలి. అయితే ఏ VIP రికమెండేషన్ లెటర్స్ ని ఏ రోజుల్లో యాక్సెప్ట్ చేస్తారు, ఈ 2026 రికమెండేషన్ లెటర్స్ న్యూ రూల్స్ ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. కానీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలకి సంబంధించి కొన్ని తేదీల్లో లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను TTD వారు రద్దు చేశారండి. ముందుగా ఆగస్టు 24వ తేదీ పవిత్రోత్సవాల కారణంగా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 8వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీ శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ కాబట్టి ఆ రోజు లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు కాబట్టి బ్రహ్మోత్సవాల కారణంగా ఈ 9 రోజులకు కూడా లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అండ్ అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి
స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ముందు రోజు అనగా అక్టోబర్ 11వ తేదీన బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ నిర్వహిస్తారు. కాబట్టి అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ఈ తేదీల్లో రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారు. దీనిని గమనించుకోగలరు. ఇక ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు మీ యొక్క డిపెండెంట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎన్ఆర్ఐ భక్తులు కూడా ఇండియాకి వచ్చిన 90 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ వీసా అనేది తీసుకోవచ్చు. ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని 300 రూపీస్ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, ఎన్ఆర్ఐ భక్తులకి కావచ్చు, ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు బ్రహ్మోత్సవాల కారణంగా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, అలాగే అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీటీడీ వారు రద్దు చేస్తారు. దీనిని కూడా గమనించుకోగలరు. ఇక బిలో 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనం చేసుకోవాలి అంటే మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరీని, తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ ని తీసుకొచ్చి సుపదం ఎంట్రీ వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సబ్మిట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి దర్శనం కలో చేస్తారు. ఈ బిలో 1 ఇయర్ బేబీ దర్శనాలను కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. భక్తులు గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ప్రతి రోజు ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ప్రతి రోజు 80 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. న్యూలీ మ్యారీడ్ కళ్యాణం టికెట్స్ 15 నుంచి 20 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. సుప్రభాతం సేవా టికెట్స్ గురువారం రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో 50 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తోమాల అర్చన ఈ 2 సేవలు సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు 10 టికెట్స్ చొప్పున అందుబాటులో ఉంటాయి. తిరుప్పావడ సేవా టికెట్స్ బుధవారం రోజు 25 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అభిషేకం, మేల్చాట్ వస్త్రం సేవా టికెట్స్ గురువారం రోజు 1 టికెట్ నుంచి 3 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి. అయితే ఆఫ్లైన్ లక్కిడిపులో మీరు డిప్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక్క సేవకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తిరుమల కొండపై ఈ ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవా కౌంటర్ ఎక్కడ ఉంది, ఆ కౌంటర్ వద్ద ఎలా ఆఫ్లైన్ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో బ్రహ్మోత్సవాల కారణంగా ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేశారు. కాబట్టి బ్రహ్మోత్సవాల తేదీలలో తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కిడిపు ఆర్జిత సేవలు అందుబాటులో ఉండవు. మిగతా తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనిని కూడా గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనానికి ఉన్న అన్ని మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.